సార్ ఇంకోటి కూడా ఈ సందర్భంగా చెప్పాలి అంటే 99 ఎన్నికల తర్వాత వాజ్పేయి గారు ప్రధానిగా అయిన తర్వాత మీకు కూడా ఆఫర్ స్పీకర్గా ఉండమని ఒక ఆఫర్ వచ్చిందనేటువంటిది మీరు చెప్పారు. కానీ మీరు 98లో 98 అండి 99 కాదు ఓకే 98లో ఆయనకు ఫుల్ మెజారిటీ లేదు. ఆయన స్వేరింగ్ అయింది. మేమంతా అవుట్ గోయింగ్ మినిస్టర్స్గా, నేను గుజరాల్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాను. మర్యాదపూర్వకంగా ఆయన స్వేరింగ్కి వెళ్ళాం. ఇంటికి వచ్చాను. రాగానే నా ఫ్రెండ్ జార్జ్ ఫెర్నాండెస్ గారు వచ్చారు. జయపాల్ నువ్వు స్పీకర్ కావాలా, మేము అందరం నిర్ణయించుకున్నాం. నేను జార్జ్ గారు మీకు తెలుసు కదా, మీతో ఈ విషయంలో విభేదించాను. నేను స్పీకర్ పోస్ట్ ప్రధానం కాదు, నేను ఎవరి చేత స్పీకర్ అవుతున్నానని ప్రధానం. మీరేమో బీజేపీ అయినా పర్వాలేదని కాంగ్రెస్ వ్యతిరేకమే ఒక సిద్ధాంతం అనుకొని మీరు చేస్తున్నారు. నాకు అలాంటి సిద్ధాంతం లేదు. కాంగ్రెస్ వ్యతిరేకత అనేది ఒక వ్యూహం, ఒక ఎత్తుగడ. అది సిద్ధాంతం కాదు. లోయా గారి కాడి నుంచి ఇది అంత స్పష్టమైన విషయం. ఇది మీ బీహార్ పాలిటిక్స్ వల్ల మీరు చేస్తున్నారు. నేను ఒప్పుకొని చెప్పాను. ఆయన వెళ్ళిపోయిన అర్ధగంటకే మురళీమల చూసి వచ్చాడు. నేను ఆయన ఎంత విమర్శించినా ఆయనకు వ్యక్తిగతంగా ఫ్రెండ్ అయ్యాడు. ఒక గ్యాట్ రాజకీయాలు చేశాం. పివి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు గ్యాట్ ఒప్పందం విషయంలో సిపిఎం అందరూ ఎప్పుడు కూడా సిపిఎం బీజేపీ కలిసి పనిచేయాలంటే జయపాల్ కన్వీనర్ ఉండాలి. సుద్దరయ్య గారు ఉన్నప్పుడు నేనే ఇక్కడ ఆల్ పార్టీ కమిటీ కన్వీనర్. ఆ స్నేహ భావంతో వచ్చాను. నువ్వు ఉండాలన్నాడు. ఆయన ఒక్కడే బతుకున్నాడు నన్ను అడిగిన వాళ్ళ. జార్జ్ ఫెర్నాండెస్ గారు జీవించున్నారు కానీ స్పృహ లేరు. నాకు ప్రమోద్ మహాజన్ ఫోన్ చేసి ఇంతలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మారుతుందని చెప్పాలి. నువ్వు స్పీకర్గా ఉండాలని వాజ్పేయి గారు కోరుకుంటున్నారు, నువ్వు మాట్లాడుతున్నాను అంతే చెప్తూ కోరరు. నేను అన్న పెద్ద మనిషికి కనెక్షన్ ఇవ్వకు, నేను ఎవరు చెప్పినా వినేది లేదు, ప్లీజ్ డోంట్ డూ దట్ అంతే. దానికి కారణం ఏంటంటే నేను సెక్యులర్ స్లోగన్తో గెలిచి దేశంలో కొత్త సయోధ్య లేకుండా వ్యక్తిగతంగా నా స్టాన్స్ మార్చడం. స్పీకర్ అయినా మంత్రి అయినా ఒకటే, ఎవరు సపోర్ట్తో అవుతున్నావు, ఏ కాంటెక్స్ట్లో అవుతున్నావు ఇంపార్టెంట్. అప్పుడు నేను ఒప్పుకోనందుకు ఇక టీడీపీ నుంచి బాలయ్య గారు అయ్యారు. నాకెప్పుడు ఒప్పుకోనందుకు బాధపడలే. కానీ నేను బాలయ్య గారు చనిపోయిన అనుకున్నాను. నేను ఒప్పుకోండి పాప తను చనిపోడు కదా అని, అంతేగా. ఎందుకంటే నాకు గర్వకారణంగా ఉంది ఈనాడు కూడా. 98లో నేను కాంగ్రెస్ పార్టీని మహబూబ్ నగర్లో ఓడించి వెళ్ళి వెంటనే ఇందిరాగాంధీ సోనియా గాంధీ గారు సమర్థించాను. ఎందుకు? ఆనాటి పరిస్థితుల్లో బీజేపీ తప్ప నాకు ఫారినర్ కూడా సమ్మతమే. నేను సోనియా గాంధీని ఫారినర్ అని ఒక విధంగా అనుకోవచ్చు, విధంగా అనుకోకూడదు. అప్పుడు వివాదం జరిగింది కదా, అప్పుడు వివాదం జరిగింది కదా, ఇటలీ అవి ఏసీసీ నుంచి అవన్నీ ఉన్నాయి, స్టెప్ డౌన్ చేయడం. అయితే దానిపైన ప్రధానమంత్రి కాలకపోవడం నెంబర్ లేదు ఆమెకు. 98లో నెంబర్ కొరకు మా పార్టీలో తగాదా, జనతా దళ్లో తగాదా. మా పార్టీలో 6 మెంబర్లు. అప్పుడు ఎంతమంది? 6. ఎవరు? 2 మాజీ ప్రధానులు, 2 మాజీ కేంద్ర మంత్రులు, 2 సభ్యులు. అందుకనే గాయకే గుజ్జా గారు చెప్పారు, మా పార్టీలో 6 సభ్యులు 7 అభిప్రాయాలని. అసలు జనతాదళ్ కూడా అంటే అన్ని చీలికలు పేలికలైన పార్టీ వేరేదే ఉండట్లేదండి దేశంలో. అది ఏమవుతుందంటే జనతా పార్టీ కానీ జనతా దళ్ కానీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఏర్పడ్డ పార్టీ. నెగటివ్ కాంబినేషన్ ఎప్పుడు కూడా చాలా నిలవదండి. ఓకే,
అంటే సిద్ధాంతపరంగా రాకుండా వ్యతిరేకత ఒక వచ్చింది. సానుకూలమైన సిద్ధాంతం ఆధారంగా కాకుండా ఎవరి పట్లనో వ్యతిరేకతతో ఏ సిద్ధాంతానికి వ్యతిరేకంగానో ఒకటి కావాలి. రేపు బీజేపీ ఓడిస్తాం అనుకోండి, బీజేపీ సిద్ధాంతం వ్యతిరేకంగా ఒకటైతాం. సార్ విపి సింగ్ గారు కూడా పార్టీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టడం నేను చేసిన పొరపాటు అని ఆయన చెప్పారు. ఆయన చివరి అవసాన దశలో చెప్పారు అనేటువంటిది ఆయన. అది నాకు తెలిసిన వరకు ఆయన కాంగ్రెస్ రాల్చుకోలేదు, ఆర్థిక మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత కూడా. కానీ ఓ దశలో ఆయనకు అనిపించింది, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా నాకు నష్టం చేస్తారు, రాజకీయంగా కాదు నా వ్యక్తిత్వ నష్టం కలిగిస్తారు అనే ఆందోళన కలిగినప్పుడు ఈ తీవ్ర నిర్ణయానికి వచ్చాడు.